దేశ సేవలో ఉంటూ అనారోగ్యంతో కన్నుమూసిన ఆర్మీ జవాన్ బడుగు నాగబాబు కుటుంబాన్ని అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి పరామర్శించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా బోడస కర్రుకు చెందిన నాగబాబు పంజాబ్లో నిధులు నిర్వహిస్తున్న సెలవుపై ఇంటికి వచ్చి అనారోగ్యంతో మృతి చెందారు. 24 ఏళ్ల పాటు భారత సైన్యంలో సేవలు అందించారు. ఆయనకు అధికార లాంఛనాలు దక్కలేదని కుటుంబ సభ్యులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎంపీ తక్షణమే పోలీసు, ఆర్మీ అధికారులతో మాట్లాడారు. జవాన్ కుటుంబానికి అందాల్సిన పెన్షన్, ఇతర ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చూడాలని అధికారులను కోరారు. सर आप उस यूनिट का नहीं हो, आप हाँ सर। विशाखापट्टनम का विशाखापट्टनम में, लेकिन कुछ काम इसका मेरे पास भी है, लेकिन वो सभी होंगे जैसे वो उसका इधर बंदा और इनके पास आएगा ना, इनसे साइन वाइन उनका फैमिली का साइन कराने के लिए वगैरह का सारा कुछ करने के लिए उसका यूनिट बंदा आएगा, तो इनको अपना यूनिट का सीईओ से बात करेंगे कि साहब हमारा डॉक्यूमेंटेशन का कैसा क्या है। सर और एक और पूछनी थी आपसे सर, क्योंकि सर थोड़ा बहुत ये कंफ्यूजन है, क्योंकि जो इनका रजिस्ट्रेशन था, जो पहले दिन का रजिस्ट्रेशन डॉक्यूमेंटेशन था उसमें था ईस्ट गोदावरी, पर अभी नया डिस्ट्रिक्ट फॉर्म हो गया। इसके वजह से क्या हुआ कि अभी नया डिस्ट्रिक्ट में इसको कहते हैं BR अम्बेडकर कोनसीमा जिला, कोनसीमा डिस्ट्रिक्ट। तो इसके वजह से क्या होता है सर, yesterday the government నిన్న మీ అందరికీ కూడా తెలుసు, మన BR అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం బోడస్కూల్ గ్రామంలోని మన బడుగు నాగబాబు గారు, హూజ్ అన్ ఆర్మీలో పనిచేస్తున్న జవాన్గా ఆయన మొన్న సంక్రాంతికి ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడే ఉంటూ 2-3 రోజుల్లోని మళ్ళీ ఆయన తిరిగి సర్వీస్కి డ్యూటీకి వెళ్ళే ముందు కొంచెం బాడీలోని ఆయనకి నొప్పి రావడం వల్ల కొంచెం హాస్పిటల్లో చెకప్ చేసుకోవడం జరిగింది. దానివల్ల ఆ హాస్పిటల్లోని కూడా చాలా సీరియస్ అవుతూ పొద్దున్న కల్లా హఠాత్తుగా ఆయనకి హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల ఆయన చనిపోవడం జరిగింది. దానికి కావాల్సిన తదుపరి పోస్ట్ మార్టం అయినా సరే అన్నీ కూడా పూర్తి చేసుకుని వాళ్ళతో కూడా సంప్రదించి, మామూలుగా సాధారణంగా ఎప్పుడన్నా సరే ఒక ఆర్మీ ఆఫీసర్ అయినా సరే, ఒక జవాన్ అయినా సరే, ఎవరైనా సరే ప్రభుత్వ లాంఛనాలు అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తాం. కానీ ఆయన ఎన్రోల్మెంట్ అయినప్పుడు ఆయన అప్పుడు ఈ డిస్ట్రిక్ట్ పేరు అప్పుడు ఆయన పెట్టినప్పుడు అప్పుడు ఈస్ట్ గోదావరి అని పెట్టింది. అప్పుడు ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరి, ఉమ్మడి ఈస్ట్ గోదావరి అమలాపురం పార్లమెంట్. కానీ గతంలోని ఇది 3 డిస్ట్రిక్ట్లుగా విడిపోయి BR అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ ఉండడం వల్ల ఈ అడ్రస్ ని అప్డేట్ చేయలేని పరిస్థితి వల్ల ఆయనకి చేయాల్సిన నిన్న ప్రభుత్వ లాంఛనాలన్నీ కూడా అవి ఏర్పాట్లు అవ్వలేని పరిస్థితి. దానివల్ల చాలా మాలోనే కాదు ప్రతి ఒక్కరికి కూడా చాలా బాధేసింది. అది కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. మాకు కూడా తెలిసేటప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది, ఎందుకంటే అందరూ కూడా ఒక షాక్ లో ఉండిపోయారు. అంటే ఈయన చాలా చిన్న వయసు, ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఇబ్బందులు, మానసిక ఈయనకి ఎటువంటి ఇష్యూస్ కూడా లేని పరిస్థితి. కానీ ఇలా జరిగేటప్పటికి